హాయ్ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిబి టెక్నాలజీస్. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ని ఏ కేటగిరీలో పెడితే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అండ్ వాలటిలిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అండ్ ఏ పోర్టల్స్ బాగుంటే మనం ట్రాక్ చేయడం కోసం అనే ఈ వీడియోలో మనం చూద్దామండి. మనం చూస్తుంది వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్.com అండి. ఇందులో /funds/fund కేటగిరీ కనుక వెళ్తే డైరెక్ట్గా స్క్రీన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసామనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న రకాలు ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్. ఇవన్నీ కేటగిరీల్లో ఏ కేటగిరీ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది మీకు తెలియాలి అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ కేటగిరీ మనం చూసామనుకోండి, లార్జ్ క్యాప్ కేటగిరీ. సో నేను ఇప్పుడు ఇది యాన్యువల్ రిటర్న్ చూస్తున్నాను. నేను ట్రైలింగ్ చూసాను. ట్రైలింగ్ అంటే నథింగ్ బట్ ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్ వరకు అనమాట. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సపోజ్ లాస్ట్ 10 years నుంచి యావరేజ్ మీద ఎంత వచ్చింది ఇలా మనకు తెలియాలి అనుకోండి, మనం ట్రైలింగ్ తీసుకుంటాం. అలా కాదు, నాకు ఏ ఇయర్కి ఆ ఇయరే కావాలి, జనవరి టు డిసెంబర్, మళ్ళీ జనవరి టు డిసెంబర్, ఏ ఇయర్కి ఆ ఇయర్ రిటర్న్స్ ఎంత వచ్చింది, నాకు ఇంట్రా ఇయర్లో ఉన్న వాలటిలిటీ లెవెల్స్ తెలియాలి అనుకుంటే మనం యాన్యువల్ చూసుకుంటాం. అలాగే మంత్లీ ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మరి తెలియాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ ట్రాక్ చేస్తుంది కేటగిరీ అండి, పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కావన్నమాట. సో టోటల్ కేటగిరీ మనం చూస్తున్నాం. ఫస్ట్ మనం ట్రైలింగ్ చూద్దామండి. ట్రైలింగ్ సో ఎంత వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది అంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మనం కనుక చూసామనుకోండి, ఇది వన్ డే పర్ఫార్మెన్స్ అనమాట. ఎందుకంటే నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ 350 points డౌన్ అయింది కాబట్టి వన్ డేకి ఇది -1.9కి వెళ్ళిపోయింది. అండ్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఎంతంటే -2 లార్జ్ క్యాప్. అదే 3 months చూసుకుంటే యావరేజ్ మీద 14%, 1 year చూసుకుంటే 24%. మనం జాగ్రత్తగా చూడండి, స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్ ఎంత వాలటిలిటీ చూసుకోండి. డైలీ చూసుకున్నా, వీక్లీ చూసుకున్నా మీ రిటర్న్స్ చాలా నెగిటివ్గా ఉన్నాయి. ఓకే, బట్ అదే మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని మోర్ దెన్ 1 year టైం ఇచ్చామనుకోండి, స్టిల్ ఇంత లాస్ అయిన తర్వాత కూడా యూ మేక్ ద మనీ మోర్ దెన్ 24% అనమాట లార్జ్ క్యాప్లో. అదే మనం 10 years చూసుకున్నాం అనుకోండి, 13% దాకా ఉంది. సో ఇప్పుడు మనం 10 years, 5 years ఇది యావరేజ్ చేసామనుకోండి డేటాని, యావరేజ్ మీకు 14 అంటే 15% వచ్చే ఛాన్స్ ఉంది. సో మన ఇక్కడ 10 years ప్లస్ ఆర్ 5 years మనం యావరేజ్ చేసామనుకోండి అంటే 15% వచ్చే ఛాన్స్ ఉంది. మీ రిక్వైర్మెంట్ కనుక 15% చాలు, నాకు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అండ్ మనం అదే టైంలో మిడ్ క్యాప్ మనం చూసామనుకోండి, మిడ్ క్యాప్ కూడా 2.5% డౌన్ అయింది ఎస్టర్డే. అండ్ 1 week పాయింట్ ఆఫ్లో 2% డౌన్ అయింది. అండ్ అదే 1 year పాయింట్ ఆఫ్ చూసామనుకోండి, అండ్ ఇట్స్ 41%, వెరీ హ్యూజ్ అమౌంట్ అనమాట. 41% వచ్చింది. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం చూసుకుంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ 20 to 25%. సో మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లార్జ్ క్యాప్తో కంపేర్ చేసుకుంటే కనీసం ఒక 5 to 10% ఎక్కువ ఉంది. అంటే మనం తక్కువ అంటే 5% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది లార్జ్ క్యాప్కి అండ్ మిడ్ క్యాప్కి పర్ఫార్మెన్స్ వైజ్. అండ్ అన్నిటికన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది స్మాల్ క్యాప్ అండి. అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొంచెం మోర్ వాలటైల్ ఉంది ఇది. బట్ మనం ఎక్కువ టైం ఇచ్చామనుకోండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఈ 1 yearలో ఎంత వచ్చింది, 45 వచ్చింది, ఇది హైయెస్ట్ అండ్ 1 year రిటర్న్స్. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే 25 నుంచి 30% దాకా వస్తుంది. అంటే మనం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం 20-25% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం చూసుకుంటే ఇక్కడ ఈక్విటీ మార్కెట్లో లార్జ్ వర్సెస్ మిడ్ వర్సెస్ స్మాల్ క్యాప్ ఈ మూడింటి కంపేర్ చేసుకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ అండి. మనం దీంట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక 20 నుంచి 25% లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్లో కొంచెం ఎక్కువ వాలటిలిటీ స్వింగ్ అవుతుంది చూడండి. ఇది వన్ డే పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఇది 1.9, ఇది ఆల్మోస్ట్ 2% దాకా స్వింగ్ అవుతుంది. అండ్ 1 weekలో కూడా ఇది 2.9 చూసుకుంటే ఇది కూడా 2.5 దాకా దగ్గర స్వింగ్ అవుతుంది అనమాట. సో రిటర్న్స్ కావాలి, రిస్క్ మేము టోలరేట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ చాలా బాగుంటుంది. అలాగే మిగతా మనం చూసామనుకోండి, ఇది ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి, ఈఎల్ఎస్ఎస్. ఇది మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ బేసికల్గా. సో న్యాచురల్గా దీంట్లో పెడితే మనకి 17 to 18% వస్తుందండి యావరేజ్ మీద. ఇది సింగిల్ సెక్టర్ అనమాట, బ్యాంకింగ్ సెక్టర్. ఓకే, చూసారా మోర్ వాలటైల్ సింగిల్ సెక్టర్ మిగతా వాటితో పోల్చుకుంటే. సపోజ్ మనం మిడ్ క్యాప్ చూసామనుకోండి, 1 monthలో 1.7% వచ్చింది, ఇది స్టిల్ లూజర్ ఉన్నాడు. ఇది 3 monthsలో 16% వచ్చింది మిడ్ క్యాప్. అండ్ ఇక్కడ మనం చూసామనుకోండి, బ్యాంకింగ్ 8% వచ్చింది. అంటే సింగిల్ సెక్టర్ మోర్ వాలటైల్ ఇన్ ద నేచర్. అందుకని ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం వాడండి. చాలామంది డిఫెన్స్ ఫండ్స్ అని, లేకపోతే ఇలా బ్యాంకింగ్ ఫండ్స్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని ఇలా వెళ్తుంటారండి. షార్ట్ టర్మ్లో అది మోర్ వాలటైల్ ఉంటాయి అనమాట. అందుకని 1 or 2 years ఉంచుకోవడానికి అయితే ఓకే, కానీ వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మాత్రం బెటర్ టు అవాయిడ్ సెక్టార్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. గో ఫర్ ఓన్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలా కేటగిరీ తీసుకోవడం బెటర్. అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసామనుకోండి, ఇది కూడా మోర్ వాలటైల్ అవుతుంది. బట్ 1 year పాయింట్ ఆఫ్ ఇది ఎక్కువ వచ్చింది, 46 వచ్చింది. అంటే ఈ సంవత్సరం హాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి. ఓకే, బట్ ఒక్కోసారి ఇందులో ఆఫ్ కూడా రాకపోవచ్చు సెక్టర్ స్పెసిఫిక్ చూసుకుంటే.
ఓకే. అలాగే ఫార్మా ఈ మధ్య చాలా బాగుంది. అండ్ షార్ట్ టర్మ్ బాగుంది. ఇది మిడ్ టర్మ్ బాగుంది. బట్ అగైన్ ఐ డూ అవాయిడ్ ది షార్ట్ టర్మ్ ఈ పాయింట్ ఆఫ్‌లో ఇవి. అండ్ టెక్నాలజీ మళ్ళీ అగైన్ వాలటైల్. సెక్టార్ స్పెసిఫిక్ అన్నీ కూడా వాలటైలిటీ ఇలా నేచర్‌లో ఉంటాయండి. సో బెటర్ టు అవాయిడ్ ఈ థీమాటిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్. అండ్ నెక్స్ట్ వన్ మనం వచ్చామనుకోండి డెట్ ఫండ్స్ అండి. డెట్ ఫండ్స్‌లో ఎక్కడ చూస్తే ఇక్కడ రెడ్ అనేది లేదు కాన్సెప్ట్. బట్ అదే టైంలో తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ అండి. ఎక్కువ శాతం ఇదేంటంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి లేదా రిస్క్ కొంతవరకు డైవర్సిఫై చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుందండి. అండ్ డెట్ ఫండ్స్ కనుక మనం చూసుకుంటే ఇది యావరేజ్ మీద 6-7% కన్నా ఎక్కువ రావట్లేదు. బట్ గుర్తుపెట్టుకోండి ఇది గ్యారెంటీడ్ ఫండ్స్. ఈక్విటీలో ఉన్న వాలటిలిటీ దీంట్లో ఉండదు లిటరల్లీ. అందుకని ఎవరికైనా వాలటిలిటీ వద్దు, బ్యాంక్ లాగా మాకు ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్‌కి సూట్ అవుతాయండి ఇవి డెట్ ఫండ్స్. తర్వాత మనం చూసామనుకోండి డెట్ ప్లస్ ఈక్విటీ దాన్ని హైబ్రిడ్ అంటారండి. కొంత డబ్బు తీసుకెళ్ళి డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయటం, కొంత డబ్బు ఈక్విటీలో పెట్టే వాటిని ఏమంటారంటే హైబ్రిడ్ వెర్షన్ అంటారు. మళ్ళీ ఈ హైబ్రిడ్‌లో డిఫరెంట్ అలొకేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెసివ్ అన్నారనుకోండి 75% మనీ ఈక్విటీలో పెట్టేసి అండ్ 25% మనీ డెట్‌లో పెట్టారనుకోండి దాన్ని అగ్రెసివ్ ఫండ్స్ అంటారు. బ్యాలెన్స్ అంటే 50% ఈక్విటీ అండ్ 50% డెట్‌లో పెట్టారనుకోండి వాటిని బ్యాలెన్స్ ఫండ్స్ అంటారు. అలాగే కన్జర్వేటివ్ అన్నాం అనుకోండి 75% డెట్‌లో పెట్టేసేసి 25% మనీ ఈక్విటీలో పెట్టే ఫండ్స్‌ని మనం బ్యాలెన్స్ కన్జర్వేటివ్ ఫండ్స్ అంటారు. ఇలా రకరకాల ఫండ్స్ ఉన్నాయండి ఇది. బట్ స్టిల్ దీంట్లో చూసుకుంటే రేట్ ఆఫ్ రిటర్న్ బ్యాంక్‌తో పోల్చుకుంటే ఒక 2-3% ఎక్స్ట్రా వస్తున్నాయి తప్ప అంత రేట్ ఆఫ్ రిటర్న్ ఏం లేదండి. మీరు కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్లు అయితే బెటర్ టు అవాయిడ్. అంటే మీరు లాంగ్ టర్మ్ ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైనా కన్జర్వేటివ్ మినిమం గ్యారంటీ లాగా ఉండాలనుకుంటే ఈ బ్యాలెన్స్ ఫండ్స్ సరిపోతాయి అనమాట. ఓకే రైట్. అండ్ దెన్ కమోడిటీ అండి. పర్టికులర్గా చాలామందికి క్రేజీ ఏంటంటే గోల్డ్ అనమాట. మనం గోల్డ్ కనుక చూసుకుంటే హిస్టారికల్ డేటా ప్రకారం ఇక్కడ 10% కానీ ఎప్పుడు దాటలేదండి యావరేజ్ మీద. అందుకని గోల్డ్ లిమిటేషన్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్లో చూడకుండా మీరు లాంగ్ టర్మ్లో అయితే గోల్డ్ అంత వర్త్ కాదు. ఎందుకంటే దగ్గర 8-9% కన్నా ఎక్కువ రావట్లేదు. అలాగే సిల్వర్ కూడా నాట్ వర్త్ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఉండటానికి పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కమోడిటీ ఆల్సో టూ గుడ్ ఇన్వెస్ట్ చేయండి అంటారు కానీ బట్ ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం చూసుకుంటే అంత వర్త్ కాలేదు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ అండి ఇది. మల్టీ అసెట్ అలొకేషన్ అంటే మినిమం 3 అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అవి డెట్ అండ్ ఈక్విటీ, మళ్ళీ ఈక్విటీలో కూడా ఇంటర్నేషనల్ ఈక్విటీ అండ్ ఇండియాలో ఉన్న ఈక్విటీ, మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీ ఉంటుంది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కమోడిటీ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ ఆర్బిట్రేషన్ ఫండ్స్లో కూడా పెడతారు వీళ్ళు. అట్లా మల్టీ అసెట్ అంటే మీకు రకరకాల అసెట్ క్లాస్లో పెట్టాలి అనుకునే బదులు ఒకే అసెట్లో ఒకే ఫండ్లో పెడితే అన్ని రకాల అసెట్స్ కవర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇది బాగుంటుందండి మల్టీ అసెట్ అలొకేషన్. బట్ అగైన్ ఇక్కడ చూసారనుకోండి రేట్ ఆఫ్ రిటర్న్ 10-12% కన్నా ఎక్కువ రావట్లేదు. అంటే చాలా ఫ్యాన్సీ నేమ్స్ ఇవన్నీ, బట్ రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మీ ఆబ్జెక్టివ్ కనుక ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో రిస్క్ని టాలరేట్ చేస్తాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బెటర్ టు అవాయిడ్ సిల్వర్, గోల్డ్, మల్టీ అసెట్ క్లాస్ ఇవన్నీ కూడా. బెటర్ టు ఫోకస్ అబౌట్ ది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. మీరు అగ్రెసివ్ కనుక అయితే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ మీరు ఫోకస్ అనుకుంటే కాదు, నాకు బ్యాలెన్స్ అప్రోచ్ కావాలి అండ్ డిఫరెంట్ అసెట్ క్లాస్లో నేను ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ మీద నాకు అంత టూ మచ్ ఫోకసింగ్ లేదనుకుంటే బెటర్ టు గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అనమాట. ఇది బాగుంటుంది. ఓకే. సో అట్లా మీకు ఎక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి ఇక్కడ చూసుకోండి అండ్ మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉందో మీకు అర్థమైంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ మ్యూచువల్ ఫండ్ మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కేటగిరీ సెలెక్షన్ అండి. ఇది టూ మచ్ ఇంపార్టెంట్. ఇది కనుక మీరు మిస్ అయ్యి ఏదైనా తీసుకున్నారనుకోండి పర్ఫార్మెన్స్ సరిగా ఉండకపోవచ్చు. సపోజ్ లార్జ్ క్యాప్ తీసుకున్నాము, అదే ఏఎంసీ నుంచి స్మాల్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి పర్ఫార్మెన్స్లో ఈజీగా 10-15% తేడా ఉంటుంది. అందుకని మీరు కేటగిరీ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ కూడా అనమాట. చూసుకోండి ఇక్కడ. ఇప్పుడు మంత్లీ యావరేజ్ మీద నాకు ఎంత వచ్చే ఛాన్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్ మీద అంటే మనం అప్పుడు యావరేజ్ మీద హిస్టారికల్గా మనం మంత్లీకి వెళ్తామండి. ఇక్కడ నేను ట్రైలింగ్ పెట్టాను కదా, నేను మంత్లీ పెట్టి తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే మంత్లీ. ఇప్పుడు చూడండి మంత్లీ మనం చూసామనుకోండి దీని ప్రకారం యావరేజ్ మీద ఈజీగా 3-6-7% దాకా షేక్ అవుతున్నాయండి. 3-6-7% దాకా షేక్ అవుతున్నాయి. చూడండి పర్టికులర్గా ఈ నవంబర్, డిసెంబర్లో అయితే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయండి. నిఫ్టీ ఆల్మోస్ట్ 13% మూవ్ అయింది. ఎంటైర్ 1 ఇయర్లో నిఫ్టీ ఎంత మూవ్ అవుద్దో ఒక నవంబర్, డిసెంబర్లోనే అంత ఎక్కువ మూవ్ అయిందండి. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు జనవరిలో పడుతుంది. అందుకని మార్కెట్లో జనవరిలో బేర్ మార్కెట్లా తయారవుతుంది బికాస్ ఆఫ్ ది ఇక్కడ హ్యూజ్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి. ఓకే. సో ఇప్పుడు యావరేజ్ మీరు ఈ డేటా చూసారనుకోండి మీకు అండ్ 4-6% మధ్య వస్తుంది యావరేజ్ మీద ఎవ్రీ మంత్ మీకు 4-6%. సో మీరు ఏప్రిల్ దగ్గర నుంచి మనం డేటా చూసుకుంటే అన్నింటిలో కూడా అదే మార్కెట్ డౌన్ అయిందనుకోండి మీకు యావరేజ్ మీద కూడా ఒక 3% దాకా డౌన్ అవుతుంది.
ఓకే. కోర్స్ ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఇది డూప్లికేట్ అవుద్దని కాదు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా. బట్ మీకు ఫెయిర్ ఐడియా జనరేట్ అవుద్ది. పడితే ఎంత ఉండొచ్చు, అండ్ వస్తే ఎంత రావచ్చు యావరేజ్ మీద అనేది. నార్మల్ సైడ్‌వే మార్కెట్‌లో ఉన్నప్పుడైతే నీకు 2-3% అలా రావచ్చు. బుల్ మార్కెట్‌లో అయితే నీకు 6-7% కూడా రావచ్చు. బహుశా బేర్ మార్కెట్‌లో అయినా కూడా ఈ 6-7% దాకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎంత వరస్ట్‌గా 1 మంత్‌లో పడచ్చు అనేది మీకు క్లారిటీ రావాలంటే దీన్ని చూసుకోండి, మీకు అర్థమవుద్ది. మంత్లీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, వరస్ట్ అయితే ఎంత రావచ్చు అనేది. ఎందుకంటే మార్కెట్ బుల్ మార్కెట్‌లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది, బేర్ మార్కెట్‌లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది, ఫ్లాట్‌గా ఉన్నప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఎంత రిటర్న్స్ నాకు వచ్చే ఛాన్స్ ఉందని మీకు క్లారిటీ రావాలంటే ఈ డేటాను ఒక ఎగ్జాంపుల్‌లా తీసుకోవచ్చు. మంచి బుల్లిష్ సినారియోలో మీకు మంత్లీ 8-10% దాకా రావచ్చు. అండ్ బేరిష్ సినారియోలో మీకు కూడా ఈ 7-8% దాకా డ్రాప్ అవ్వచ్చు. అండ్ న్యూట్రల్‌గా ఉన్నప్పుడు 1-2% రావచ్చు. బట్ యావరేజ్ మీరు చూసుకుంటే కనుక ఒక 20-25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ ఇది బెస్ట్ అసెట్ క్లాస్ అండి. మీరు 1 లేదా 2 ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. పర్టికులర్‌గా మిడ్ క్యాప్ కేటగిరీ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ. దీంట్లో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వీటిలో మనం చూసుకోవచ్చు. సో ఇలా మొత్తం మనం ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా మోర్ బ్యాలెన్స్డ్ అంటే డెఫినెట్‌గా డెట్ ఫండ్స్ అండి. మన డెట్ ఫండ్స్ మనం చూసామనుకోండి, ఇది ఏ యాంగిల్‌లో చూసినా సరే మీకు ఇది అండ్ 0.6, 0.7 ఎందుకంటే డెట్ ఫండ్స్ కాబట్టి. అండ్ మోర్ వాలటిలిటీగా మనం ఇక్కడ చూసామనుకోండి, డెఫినెట్‌గా ఈ ఫండ్స్ అండి హైబ్రిడ్ ఫండ్స్ అండి. ఎందుకంటే ఇది ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్స్ కాబట్టి మోర్ స్టేబుల్‌గా ఉంది. వాలటిలిటీ కాదు, మోర్ స్టేబుల్‌గా ఉంది ఇక్కడ. అండ్ పర్టికులర్ కమాడిటీ చూసామనుకోండి, ఇది బాగా స్వింగ్ అవుతూ ఉంటాయి. ఇది కమాడిటీ చూడండి 3% అండ్ వస్తే 5% -3%. మోర్ స్వింగ్స్ అంటే కమాడిటీకి సంబంధించింది. సో మొత్తానికి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక అయితే అండ్ బెటర్ టు ఫోకస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం ఈ రెండు తీసుకోండి. అండ్ స్టెబిలిటీ ఉంది, బాగుంది. అండ్ ఒక క్వార్టర్లో ఎంత వచ్చే ఛాన్స్ ఉంది, పోనీ ప్రయాణం ఎంత షేక్ అవుద్ది కౌంటర్స్ అంటే ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ లార్జ్ క్యాప్ చూసారనుకోండి ఎంత వస్తుంది యావరేజ్ మీద అంటే, అండ్ ఇక్కడ 2015-16లో వచ్చింది జస్ట్ 3% అండి. 2 years కంటిన్యూస్గా జస్ట్ 3% వచ్చింది ఇక్కడ. అండ్ 2017లో 31% వచ్చింది మళ్ళీ అగైన్. మళ్ళీ తర్వాత ఈ 2 years పెద్ద రాలేదు రిటర్న్స్. మళ్ళీ 2020లో 14%, 2021లో 25% అగైన్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావట్లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ స్లైడ్స్ని. అండ్ 1 year గట్టిగా 20-25% రిటర్న్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ లిటరల్లీ రావట్లేదండి రిటర్న్స్ ఏం పెద్దగా. అంటే మార్కెట్ స్టెబిలిటీ లేదు, ఇన్కన్సిస్టెన్సీగా ఉంది. ఎవ్రీ 2 లేదా 3 yearsకి ఒక్కసారి రిటర్న్స్ బాగా వస్తున్నాయి, 25-30% దాకా వస్తున్నాయి. అందుకని మార్కెట్ ఎప్పుడైతే ఇలా అండర్ పర్ఫామ్ చేస్తుందో ఈ టైంలో మీరు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తే మీరు కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఆ యూనిట్స్ మొత్తాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అనమాట. కాబట్టి మనం ఇయర్ వైజ్ చూసుకుంటే మీకు అర్థం అవుద్ది. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో కన్సిస్టెన్సీ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ గ్యారంటీ రిటర్న్స్ ఉన్నాయంటే లేవు ఈ డేటా ప్రకారం. ఓకే, ఇన్కన్సిస్టెన్సీ ఉంది. బట్ ఎవ్రీ 2 years లేదా 3 yearsకి ఒకసారి మాత్రం ఖచ్చితంగా అది 25-30% రిటర్న్స్ జనరేట్ చేస్తుందండి. అండ్ లార్జ్ క్యాప్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా స్మాల్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. ఇక్కడ చూడండి 2023లో ఇది 27%, ఇది 43, అండ్ ఇక్కడ 32, ఇక్కడ 63, అండ్ ఇక్కడ 15, ఇది 30, అండ్ ఇక్కడ ఇది చూసారనుకోండి -5, ఇది మాత్రం -18. సో స్మాల్ క్యాప్లో అప్పుడప్పుడు వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. చూడండి ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. 36, ఇది 54. సో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది డెఫినెట్గా స్మాల్ క్యాప్స్ అండి. అండ్ మోర్ వాలటిల్ అవుతుంది కూడా ఇదే. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వాలటిలిటీ కూడా అవుతుంది ఇదే. మీరు కనుక ఎస్ఐపి రూట్లో కనుక బై చేస్తే మోర్ దెన్ 4-5 years ఉందామనుకుంటే మాత్రం ఐ డూ రికమెండ్ గో ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఈ కేటగిరీలో ఉదాహరణ తీసుకోండి. మీరు లీడింగ్ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఏదైనా పర్వాలేదండి, లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, క్వాంట్, నిప్పాన్ అయితే ఎవర్గ్రీన్ అది. వీటిలో నుంచి ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. ఈ కేటగిరీ మాత్రం మిడ్ ఆర్ స్మాల్ క్యాప్ కేటగిరీలో తీసుకున్నట్టయితే యూ ఆర్ గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.